అందరికీ శనార్థి ఆడేలకు మంగళారతి 15 దినాలల్లా 15,000 పోలీసు నౌకర్లు చేస్తామని ఇంద్రవెల్లి సభల మలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ మంచిగానే చెప్పిండు కానీ రోజులు గడుస్తూనే ఉన్నాయి. మళ్ళా సడిసప్పుడు లేదేందే అనుకుంటున్న యాళ్ళ ముఖ్యమంత్రి సార్ పోలీసు ముఖ్యాధికారులతో మీటింగు పెట్టిండు. కొలువులు ఎప్పుడేస్తారో ఏం కథను అరుచుకుందాం పారి. పోలీసు పెద్దలతో పాటు ప్రభుత్వంలో ఉండే పెద్ద పెద్దోళ్ళ దాకా అందరినీ పిలుచుకొని హైపవర్ మీటింగ్ పెట్టిండు. మాట అయితే ఇచ్చినాం. మన తాన ఎస్పీ, డిఎస్పీ, సిఐ, ఎస్ఐ, కానిస్టేబుల్, హోంగార్డుల దాకా ఎన్ని ఖాళీలు ఉన్నాయి, మనం ఎన్ని కొలువులు ఇస్తే లా అండ్ ఆర్డర్ లవ్ సక్కదనంగా నడుస్తుందా అనుకొచ్చిండట. నేనైతే 15,000 పోలీసు కొలువులు అని చెప్పిన. ఎన్ని అయితే సరిపోతాయి, నేను చెప్పిన దానికి ఏమైనా తక్కువ పడతాయి అన్నాడు కావచ్చు. కొత్త జిల్లాలుండే, పాత జిల్లాలుండే. ఇప్పటికే కొత్త జిల్లాల పోలీసు కొలువులు కుదరాలని ఖుద్దు రాష్ట్రపతి గారు కూడా అన్నారు. అయినా ఎల్లే గొంగడి ఏడుందంటే వేసిన దగ్గరనే ఉన్నది అన్నట్టున్నది. ఇవన్నీ చాలయ్య అన్నట్టు మన పానానికి ఆ జీవో 46 రద్దు చేయాలని అదో పంచాది నడవబట్టే. అది ఉంచుదామా తీసేద్దామా అని బాగానే చర్చలు నడిచినాయట. ఎక్కువ మటుకు హైదరాబాదు, సైబరాబాదు, రాచకొండ పోలీస్ స్టేషన్లనే కొలువులు పడేటట్టు ఉన్నాయట. జల్దీనే నౌకర్లు ఇచ్చేటట్టు ఉన్నారట. అరువులైన ఉంటే మటుకు పోలీసు కొలువులు కొట్టుండ్రి. ఊరందరిది ఒకతోవ అయితే ఉలిపిరి కట్టేది ఒకతోవ అన్నట్టు అసెంబ్లీలో అందరు ఎమ్మెల్యేలు ఓతీరుగా మాట్లాడితే మాజీ కార్మిక మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి సారు ఓతీరుగా మాట్లాడిండు. మల్లన్న ఏది మాట్లాడినా మస్తు వైరల్ అవుతుందా. ఇప్పుడు మాట్లాడిన ఓ టాపిక్ కూడా ఇంటర్నెట్లో ఇరుగా మరగా తిరుగుతుంది. అదేందో మల్లారెడ్డి గారి మాటలనే ఈనుండ్రి. ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, అధ్యక్షుడికి ఒక రిక్వెస్ట్ చేస్తున్నా. 14, 15 వసంత పంచమి ఉంది కాబట్టి అందరి కోరిక మేరకు, సభ్యులందరి కోరిక మేరకు పెళ్లిళ్ళు 26,000 పెళ్లిళ్ళు ఉన్నాయి కాబట్టి ఆ 2 దినాలు సభ పెట్టొద్దని మా రిక్వెస్ట్. ఇన్నరా మళ్ళా ఏమంటున్నాడో ఆపతి సంపత్తి గురించి ఆలోచిస్తున్నాడు కాబట్టి అసెంబ్లీలో అంతమంది ఎమ్మెల్యేలు ఆలోచించని తరీకాల ఆలోచించి అట్లా అన్నట్టున్నాడు. 1-2 దినాలనే 26,000 పెళ్లిలు అంటే ఏంది? రాష్ట్రం మొత్తం బ్యాండ్ సప్పులు బరాతులతోనే మొయ్యన మూత మోగిపోయేటట్టున్నది కదా. మరి ఆ 2 దినాలల్లా ఎన్ని దగ్గరున్న పెళ్లిలకు మల్లారెడ్డి సారు హాజరుపడాలను? వాళ్ళ దగ్గర మాట రాకుండా ఉండాలంటే అసెంబ్లీ సమావేశాలకు 2 దినాలు తాతీలిస్తే చుట్టాలతోని ఏ తలకాయ నొప్పి ఉండదని ఇట్లా కూడా అన్నాడు కావచ్చు అని సోషల్ మీడియాలో వీడియో చెడదింపుతుర్రు. కానీ మల్లన్న ఏది మాట్లాడినా గాలి కంటే రువ్వడి మీద ఇంటర్నెట్లా పరుగులు పెడతాది అంటారు ఈ ముచ్చట తెలిసినోళ్ళు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలందరూ నేసుకొని మేడిగడ్డకు పోయి ఇంచు మూల మూల మొత్తం చూస్తామని చెప్పే కదా అన్నట్టే అందరి కోసం 4 బస్సులు పెట్టిండ్రట. మరి అందులో మహిళా లీడర్లకు ఫ్రీ టిక్కెటేనా? మగ ఎమ్మెల్యేలంతా టిక్కెట్ కొట్టే ప్రయాణం కడతారా ఏమో? ఆ ముచ్చట బస్సుల మంత్రి పొన్నమాననే చెప్పాలి. చూసినరా, పెద్ద ఏసీ గరుడ బస్సులనే అసెంబ్లీ కాడికి తెచ్చిర్రు. ఎమ్మెల్యేలందరినీ అసెంబ్లీ కాడికించి బస్సులు అటే ఎక్కించుకొని పోయి మేడిగడ్డంతా సుడిగాలి లెక్క చుట్టుముట్టేందుకు సూపర్ గా సౌలతులు చేసిర్రు. ఆర్డినరీ ఎక్స్ప్రెస్ బస్సులో ఎక్కే మహిళలకే ఫ్రీ టిక్కెట్ ప్రయాణం అని చెప్పిర్రు. మరి ఇలా మహిళా ఎమ్మెల్యేలు ప్రయాణం గడితే మట్టుకు కాంగ్రెస్ వాళ్ళ కానూన్ తీరుగా టిక్కెట్ కొట్టవలసిందే. మగ ఎమ్మెల్యేలు అయితే టిక్కెట్లు కొట్టే ప్రయాణం గడతారు కావచ్చు. అట్లా కాకుంటే ప్రభుత్వమే ఒకటే పారి 4 బస్సులు కిరాయికి మాట్లాడితే మట్టుకు ఏ టిక్కెట్లు కొట్టుడు ఉండదు. పెళ్లిలకు కదా గుండు గుత్తగా మాట్లాడినట్టు ఈ బస్సు కూడా సజ్జనార్ను సంప్రదించి కిరాయికే మాట్లాడి ఉంటారు కావచ్చు అంటారు ఈ ముచ్చట తెలిసినోళ్ళు. తెలంగాణ బీజేపీ మాజీ పెబ్బ బండి సంజయ్ అన్న ఆటో నడుపుతున్నాడు. అగో కమలంపు పెబ్బగా చేసిన బండికి కార్లు ఉంటాయి కదా, అవి నడిపేందుకు డ్రైవర్లు ఉంటారు. అయినా సంజయ్ అన్ననే చక్కగా ఆటోలో కూర్చుండి హ్యాండిల్ పట్టుకొని ఆటో ఎందుకు నడుపుతున్నాడో అనుకుంటారు కదా. అయితే ఎందుకో మీరే చూడుర్రి. వరెవ్వా, హ్యాండిల్ దింపి ట్రిప్పులు కొట్టిన సీనియర్ ప్రొఫెషనల్ ఆటో డ్రైవర్లు కూడా ఇంత మంచిగా డ్రైవింగ్ చేస్తారో లేదో అన్నట్టు అనిపిస్తలేదు చూస్తుంటే. మరి మునుపెప్పుడు డ్రైవింగ్ నేర్చుకున్నాడో గానీ గేర్లు మంచిగానే చేసిండట, ఎక్సలేటర్ కూడా మంచిగానే ఇస్తున్నాడట. ఏ జన్మల ఏ పుణ్యం చేసుకున్నానో ఈ జన్మల బండన్న పాద తాకిడితోని రాముని పాదం తాకి రాయి అహల్యగా మారినట్టు బండన్న పాదయాత్రల భాగంగా పాదం ఆటోలో పెట్టినందుకు ఆటో కూడా పావనమైన అనుకున్నది కావచ్చు. ఓ సంజయ్ అన్న, ఇటొక్కలను అటొక్కలను కూర్చోబెట్టుకొని నడిపిస్తున్నావు. డ్రైవర్ సీట్ల ముగ్గురు అట్లా కూర్చుండి ప్రయాణం గడితే పోలీసులు దండగా రాస్తారు. ఫోటోలు వీడియోల కోసం మంచిగానే డ్రైవింగ్ చేస్తున్నావు గానీ ఆయనతో ఈ వీడియో చూసినాక ఆటోకు తెలంగాణ పోలీసులు ఫైన్లు వాపగల చట్టాలు కానూన్లు మీకు తెలియని కావు, యాడ్ చేస్తున్నాం అంతే అంటుర్రు ఈ వీడియో చూసినోళ్ళు. ఇంతకు సంజయ్ అన్న ఆటోలో సాగిపోతున్నది ఏడనంటే ఏములాడకాడ.
తెలుగుదేశం పెద్ద ముత్తైదు చంద్రబాబుతోనే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బతుకు తెరువు గ్యారంటీ అని పసుపు కొమ్ము తమ్ముళ్ళు పనిగట్టుకొని అంటుంటే చంద్రాలు గ్యారంటీ ఎవలకు ఆయన షూరిటీ జమానతు ఎవలకు అక్కెరకు వస్తుందో మాకు మాయేరికే అని ఎంపీ కేశినేని నాని ఇట్లా ఎత్తిపొడిచిండు. బాబు షూరిటీ బుర్రలేని లోకేష్ కి, బాబు గ్యారంటీ ఎవరికి? ఆయన కుటుంబానికి తప్ప ఎవరికి గ్యారంటీ లేదు. బాబు జమానతు బుర్ర తక్కువ లోకేశానికి, చంద్రాలు గ్యారంటీ ఆయన కుటుంబానికి తప్పితే ఏపీ ప్రజలకు ఏం అక్కరకు ఉండదు అనగానే స్టేజీ కింద ఉన్నోళ్ళు సీటీలు కొట్టిర్రు, సప్పట్లు కొట్టిర్రు, కీకెలు పెడబొబ్బలు పెట్టిర్రు. రాజన్న రాజకీయ వారసుడని గెలిపించుకుంటే నవరత్నాలతోనే రాష్ట్రం నశివనే మారుస్తా అని చెప్పి ముఖ్యమంత్రి జగనాలు ముందు చూపు లేకుండా జనాలను ఆగం చేసిండని సైకిల్ పార్టీ వాళ్ళు అంటుర్రు. కానీ రాజకీయంలో చూడండి ఎట్లుంటదో, వీళ్ళను వాళ్ళెత్తి పొడిచి వాళ్ళను వీళ్ళు ఎత్తి పొడుచుడుతోనే 5 ఏళ్ల కాలం దగ్గర పడుతుంది అంటురు ఈ ముచ్చట తెలిసినోళ్ళు. ధర్మపురి అరవింద్కు ఈ తాప టిక్కెట్ ఇస్తే సస్తమని బీజేపీలున్న కమలయాలే అంటుంటే జగిత్యాల బీజేపీ ఇన్ఛార్జి భోగ శ్రావణి మాత్రము కేంద్ర మంత్రి అవుతాడా అంటున్నది. నిజామాబాద్ల కమలం నాయకునిగా వద్దని ఖాయం చేస్తుంటే భోగ శ్రావణి మేడం మాత్రం అంత బాగా ఎందుకు చెప్తుందో ఆమెనే అడుగుదాం పారి. నాయకుల్ని గెలిపించుకుంటే ఏమవుతుంది? భోగశ్రావణి గెలిస్తే భోగశ్రావణి ఒకటి గెలిచినట్ట? మీరందరూ గెలిచినట్టే కదా. మీ వార్డులలో మీరు కథానాయకులు అయినట్టే కదా, హీరోలు అయినట్టే కదా, నాయకులు అయినట్టే కదా. అప్పుడు మీ వాళ్ళకి మీరు పనులు చేయొచ్చు కదా. ఇప్పుడు కూడా అంతే. ఎంపీ గారు గెలిస్తే ఈసారి మనకు మంచి అవకాశం, సెంట్రల్ మినిస్టర్ అవుతారు. సెంట్రల్ మినిస్టర్ అవుతే పవర్స్ డబుల్ అవుతాయి. ఇన్నారా అదన్నట్టు ముచ్చట. భోగశ్రావణి గెలిస్తే భోగశ్రావణి గెలిచినట్టు కాదు, అందరు గెలిచినట్టని అంత మంచిగా చెప్తుండ్రు కదా మేడము. ఆ గెలిపించేదేందో మీ ముంగట ఉన్న మందిని కూడా గెలిపించి మీరు కూడా గెలిచినట్టు మురిసిపోవాలి. మీ వాడకట్లకు మీరు కూడా కథానాయకులు అయినట్టు, హీరోలు అయినట్టు, నాయకులు అయినట్టు అనుకోరాదుండ్రి. ఏది ఒక్కపారి మీ వెనకపోంట నడిచే చిన్న చిన్న లీడర్లను ఎమ్మెల్యేలు గానో లేకపోతే ఎంపీలు గానో నిలబెట్టి గెలిపించి చూడుండ్రి, మీకే మంచి పేరు వస్తుంది మేడము అంటుర్రు. భోగశ్రావణి గారు మైకు పట్టుకొని బాగా మంచిగా నీతులు చెప్తుంటే ఈ ముచ్చటిన్నోళ్ళు. బీజేపీలు భారతదేశంలో ఉన్న ప్రతి భారతీయుడికి బాలరాముని దర్శనం చేయించేదాకా ఊకునేటట్టు లేరు కదా. మొన్ననే కాదు అయోధ్యకు కొన్ని ఉచిత ట్రైన్లు చేస్తున్నట్టు చెప్పింది. ఇప్పుడు ఏకంగా చేవేళ పార్లమెంట్లో ఉండే రామభక్తులందరికీ రైలు బుకింగ్ చేసిండట ఒక లీడరు. మరి ఆ బుకింగ్ చేసిన లీడరు ఎవ్వరు, ఎందుకు ఎంపీ ఎన్నికల ముంగండే ఈ గురం చేసిండో అరుచుకుందాం పారి. చూసినరా ఈ రైలే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి సీదా అయోధ్య రాములవారి గుడికి భక్తులను ఎక్కించుకపోయేందుకు తయారు పెట్టిర్రు. ఏం తక్కువ 1344 మంది రాములవారి దర్శనానికి ఈ రైళ్ల ప్రయాణం కట్టాలన్నట. మరి ఈ ఉచిత రైలు ఏర్పాట్లు ఎవరు చేసిండ్రంటే చేవేళ్ల మాజీ పార్లమెంటు సభ్యుడు కొండా విశ్వేశ్వరరెడ్డి సారు. కోదండరాముని మీద కొండంత భక్తిని ఇట్లా రైలు పంపే రూపంలో సాటుకున్నట్టు లేదు. అయోధ్యల రాములవారి గుడి అయిన కాడ నుంచి భారతీయ జనతా పార్టీ వాళ్ళు భక్తిగా రాజకీయం నడిపిస్తున్నట్టు అనిపిస్తలేదంటారు ఈ ముచ్చట తెలిసినోళ్ళు. రైల్వే స్టేషన్ల రాములవారి భక్తులు ప్లాట్ఫామ్ మీద ఎగురుకుంటా తాళాలు సప్పట్లు కొట్టుకుంటా భజనలు చేస్తున్నారు. అగో ఎవరైనా గుడిలో దేవుని ముంగట చేస్తారు కానీ రైల్వే స్టేషన్లో చేసుడు ఏందంటారా? మీరు ఇట్లా అంటారనే వీడియో కూడా పట్టుకొచ్చిన చూడురు మీరే. వారెవ్వ భక్తి అంటే భక్తే పోన్రి, గుడే అవసరం లేదు, భజన మండపం అంతకంటే అవసరం లేదు. మదిలో భక్తి ఉంటే నిలబడ్డ తావే దేవాలయం అనుకొని అందరూ కూడా ఇట్లా భజనలు చేయొచ్చు అన్నట్టు లేదు. ఒక్కరు కాదు ఇద్దరు కాదు, ఇంతమంది దేవుని భక్తులు భక్తిలో మునిగి పారవశ్యంతోని పాటలు వాడుకుంటా పరవశించి పోతున్నారంటే ఏంది? ఇంత నియమనిష్టలతోని భజనలు చేస్తుంటే భగవంతుడు కూడా పరవశించి పోతుండు కావచ్చు. మరి వీళ్ళు ఇట్లా రైల్వే స్టేషన్ నుంచి ఏడికి ప్రయాణం గడుతున్నారంటే అయోధ్య రాముల వారిని దర్శించుకునేది అందుకు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఇట్లా పాటలు వాడి తాళాలు కొట్టిర్రు. ఇగో ఇవి అలా తెచ్చిన ముచ్చట్లనే అసలు ఉన్నాయిలే, మళ్ళా తెస్తానే ఉంటా. మీరు మాత్రం బాగానే చూస్తారు. ఎస్ఎస్సి డిజిటల్ ఇంకా చూడరు, ఇంకా సబ్స్క్రైబ్ చేయరు, ఇంకా లైకులు చేయరు, ఇంకేమన్నా ఉంటే అవన్నీ కూడా చేయరు. ఉంటా మరి సెలవు శనార్థి దండం పబ్బతి ఇంకేమన్నా ఉంటే అన్ని.